ఫోటోషాప్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అనేది కూడా చూద్దాం. ఓకే, ఫోటోషాప్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫైనల్ గా మధ్యలో మనకి టచ్ అవుతుంది, మధ్య మధ్యలో మనకి టచ్ అవుతా ఉంటది. సుప్రియ సుప్రియ అడగమ్మా, అన్మ్యూట్ చేసి అడగండి. స్వప్న, సుప్రియ అడగండి, డౌట్ ఏంది అడగండి. స్వప్న గారు అడగండి, డౌట్ ఏంటి? డౌట్ ఉందా ఏమన్నా? మీకు ఏదైనా ఒకవేళ డౌట్ ఉన్నా మెసేజ్ గానే పెట్టచ్చు, జూమ్ లో మెసేజ్ గానే అడగండి, నేను మళ్ళీ మీకు అది ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్, మీకు గనక డౌట్ ఉన్నప్పుడు అడిగినా మైక్ ఆన్ చేసుకుని అడిగినా పర్లేదు. క్లాస్ చెప్పేటప్పుడు మాత్రం ఫోను వీడియో ఆఫ్ లో పెట్టుకోండి, ఓకేనా? క్లాస్ అప్పుడు మాత్రం మీ మైక్రోఫోన్, అదే మైక్, వీడియో ఆఫ్ లో ఉంచుకోండి, మ్యూట్ లో ఉంచుకోండి. ఓకే, మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం, మళ్ళీ మనకు టైం తక్కువే ఉంటుంది మళ్ళీ. సార్ ఆ, సార్ మనం ఆ, సార్ మేము అటెండెన్స్ దాంట్లోకి సబ్మిట్ చేస్తున్నాము. అది అటెండెన్స్ మాది కంప్లీట్ అయ్యి మాకు మీరు పెట్టే ఎక్సెల్ షీట్ లో కూడా మాకు వస్తుంది. ఇప్పుడు మాది డైరెక్ట్ గా మా కాలేజ్ తరపున కానీ దీని రెండిట్లో ఒకేలాగా మెన్షన్ అవుతుందా సార్? అది 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 అటెండెన్స్ గురించి వేరే సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. కొన్ని నెక్స్ట్ క్లాస్, ఆఫ్టర్ క్లాస్ తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, మళ్ళీ గ్రూప్ లో పెడతారు, ఒకసారి చూడండి. అంటే దాని అంటే గురించి మాకు నాకు ఐడియా లేదు. ఒకటి పెట్టారు సార్. అంటే ఒకటి పెట్టారు, పెట్టిన దాంట్లో సగం మందిది మా దాంట్లో లేవు. మేము రోజు అప్లోడ్ చేస్తున్నాం, మా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా అలాగే ఉన్నాయి. సరే, అది మీరు గ్రూప్ లో గ్రూప్ మీకు ఒకసారి మళ్ళీ క్లాస్ అయిపోయాక ఇన్ఫార్మ్ ఎలా ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చెప్పిస్తాను, గ్రూప్ లో పెడతారు వాళ్ళు, సరేనా? సరే సార్. ఓకే, మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, మనం ఫోటోషాప్ లో మీకు అంతా క్లియర్ అని అనుకుంటున్నాను. ఒక్కటి సార్ ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. సార్ మేము మొన్న అటెండెన్స్ క్లాస్ విన్నాం సార్, బట్ ఆబ్సెంట్ పడింది సార్ మాకు. ఆ, మీది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారా? తీసుకున్నాం సార్. అది గ్రూప్ లో ఉన్న నెంబర్ వాళ్ళకి కానీ మెసేజ్ అని పెట్టండి అమ్మా. అది మీకు ఒకసారి మీకు గ్రూప్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తారు. వారికి అటెండెన్స్ చెప్పినాం సార్, గ్రూప్ అడ్మిన్స్ అస్సలు రెస్పాన్స్ కావడం లేదు వాళ్ళు. నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీకు ఒకసారి, మళ్ళీ దానికి సంబంధించి మీకు మళ్ళీ ఆన్సర్ చేసి చెప్పిస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే, సరే. చూడండి, మనకి ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో చెప్పుకోవాల్సింది, లాస్ట్ టైం మనం అన్ని చెప్పుకున్నాం, లేయర్ గురించి చెప్పుకున్నాం, మాస్క్ గురించి చెప్పుకున్నాం, మళ్ళీ ఇమేజెస్ ఎలా పెట్టాలి ఏంటనేది చెప్పుకున్నాం, పోస్టర్స్ డిజైన్ చేసుకున్నాం, అన్నీ ఓకే. ఇప్పుడు మళ్ళీ మనకి ఫర్దర్ ఓకే. హాయ్. అటెండెన్స్ కనుక సంబంధించి కనుక అయితే కనుక మీకు గ్రూప్ లో నేను మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ ఎలా ఏంటనేది మెసేజ్ పెట్టిస్తాను, ఎలా చేయలేదు అనేది కూడా, ఓకేనా? క్లాస్కి డౌట్ ఉంటే కనుక మెసేజ్ పెట్టండి, నేను లాస్ట్లో మీకు అన్ని క్లియర్ చేస్తాను. మళ్ళీ మనకి డిలే అవుతుంది, క్లాస్ డిలే అవుతుంది అందుకని. హలో హలో, ఓకేనా? అయితే మనకి వెబ్ డిజైన్కి సంబంధించి మనం బటన్స్ లాంటివి ఏమైనా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒకటి చూపించి, నెక్స్ట్ మీకు HTML గురించి మనం స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? ఇది కొద్దిగా ఇంపార్టెంట్, మనం నెక్స్ట్ చేయబోయే వర్క్కి ఏంటంటే ఈ బటన్స్ క్రియేట్ చేయటం ఇలాంటివి మనకి కావాలన్నమాట. బటన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ జస్ట్ నెట్లో ఉన్న బటన్స్. ఈ మోడల్లో మనం ఏమైనా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మనం వీటిని క్రియేట్ చేసి డిజైన్ చేసేటప్పుడు, వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఎలా మనం వీటిని ఇన్సర్ట్ చేసుకోవాలి అన్నది, మనం ఇన్సర్ట్ చేసుకునే పర్పస్ అంతా అక్కడ వస్తుంది. అయితే డిజైన్ ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఏదైనా డిజైన్ చేసేటప్పుడు దాన్ని మీరు ఒకసారి ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎలాగైతే మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ని అబ్జర్వ్ చేయమంటారో, ఓకేనా? ఏ క్వశ్చన్ మనకి ఈజీగా ఉంటుందో ఫస్ట్ అది రాయమంటారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మీరు డిజైన్ చేసేటప్పుడు, డిజైన్ చేయాలనుకున్న ఒక శాంపిల్గా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని అబ్జర్వ్ చేసి ముందు
వాళ్ళు ఏం చేశారు అనేది చేయాలి. ఫస్టే మనకి ప్రాక్టీస్ అప్పుడు మనకి ఏమిది ఇది ఇది ఇలా చేయాలని క్రియేషన్ అనేది మనకు రాదు. ప్రాక్టీస్ చేయంగానే ఓన్గా మనం చేయాల్సిన వచ్చింది. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక మోడల్ ముందు తీసుకొని శాంపుల్గా దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు కూడా ఏంటంటే చూడండి, అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏమేమి ఇచ్చారు, ఎలా ఏమేమి వాడారు, ఏం టూల్ వాడి అది క్రియేట్ చేశారు, ఇట్లాంటివి అనమాట. ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి. ఇన్ని బటన్స్లో ఏం తీసుకుంటే మనకి ఇది వస్తుంది, ఎలా ఉంది, ఇలా క్వశ్చనింగ్ వేసుకోండి. మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఫస్ట్ నాకు ఇది రెక్టాంగిలే ఎలా ఉంది, రౌండ్ కార్నర్స్తో ఉంది. 2 సైడ్స్ నాకు మొత్తం కార్నర్స్ మాకు రౌండ్ కరువుతో ఉంది. కాబట్టి నేనేం తీసుకోవాలి, రౌండ్ రెక్టాంగిల్ని తీసుకుంటాను. ఓకే, అలాగే కలర్ ఏమి ఇచ్చారు, కలర్ షేడ్స్ ఏమి ఇచ్చారు, ఇట్లా అనమాట. ఒక్కసారి మనం ఒకటి క్రియేట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను రౌండ్ కార్నర్స్ది తీసుకొని, ఇప్పుడు అలాగే ఉండాలని కూడా మీకేం కాదు, మీకు ముందు ప్రాక్టీస్ అప్పుడు చేయండి. సపోజ్ చూడండి, ఇప్పుడు కలర్ బ్లాక్ వచ్చింది, నాకు అక్కడ ఏం కలర్ ఉంది, గ్రీన్ ఉంది. సపోజ్ ఇలా తీసుకునేటప్పుడు ఏం చేయాలి, సేమ్ కలర్ కావాలన్నా లేదా మీరు ప్రాక్టీస్ అయ్యేదనుకుంటే మీరు ఇట్లా షేడ్ చూసుకోవచ్చు. మీరు ఇట్లా షేడ్ చూసుకుంటే ప్రాక్టీస్ మీదే మీ కలర్ షేడ్స్ కూడా అర్థమవుతాయి. ఒకేసారి మీ కలర్ అర్థం కాదు, ఒక్కోసారి ఎక్కడ పెడతారు ఇక్కడ పెడతారు, అలా కాదు. మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ మాన్యువల్గా చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఫస్ట్ మాన్యువల్గా ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీకు ఇట్లా కుదరినప్పుడు అది దానికి వెళ్ళండి. ఓకేనా? ఇవ్వండి, ఇట్లా ఈ కలర్ పెట్టారు. ఇప్పుడు నేను ఈ కలర్ని అప్లై చేస్తాను. అలాగే షేప్ ఉందా అంటే షేప్ లేదు ఇక్కడ. సారీ, బార్డర్ లేదు, బార్డర్ తీసేసాను, నన్ను పెట్టేశాను. ఓకేనా? ఇది ఇప్పుడు రౌండ్ కరువు కావాలంటే ఏం చేయాలి నేను, రౌండ్ కరువు కావాలంటే ఏం చేయాలి నేను, మనకి రౌండ్ కరువు కావాలంటే మనకి ఇటువైపు ప్రాపర్టీస్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నేను ప్రాపర్టీస్ ఇవ్వాలి. చూడండి, ఈ రౌండ్ కరువు వచ్చేసిందా, వచ్చింది. తర్వాత ఏం చేశారు, ఇక్కడ ఉన్న షేప్ లాగే ఉందా, ఇక్కడ కూడా లేదు, మళ్ళీ ఇక్కడ షేడ్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ మళ్ళీ షేడ్ ఇచ్చారు. ఓకేనా? ఈ కలర్ షేడ్ని నేను మళ్ళీ తీసుకొని, కలర్ షేడ్ని తీసుకొని ఏం చేస్తాను, బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. బ్రష్ టూల్ తీసుకొని న్యూ లేయర్, ఓకే, కొద్ది తగ్గించాను, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, గ్రూప్ ఇన్సర్ట్ చేయాలి. ఏ లేయర్లోకి, ఈ గ్రీన్ లేయర్లోకి, రౌండ్ కర్వ్ ఉన్న లేయర్లోకి ఈ షేడ్ ఉన్న లేయర్ని ఇన్సర్ట్ చేయాలి. అంటే Ctrl-Alt-G. ఓకేనా? Ctrl-Alt-G. ఓకే, ఇంకా ఏమి ఇచ్చాడు అబ్జర్వ్ చేయండి, ఇంకా ఏం చేశారు, ఎలా ఇది చేశారు. కొద్దిగా అంబోజ్ లాగా కనిపిస్తున్న షేడ్ ఉంది చూడండి, ఇక్కడ చూడండి వైట్ షేడ్ ఉంది. కాబట్టి దీన్ని నేను మళ్ళీ షేడ్, ఓకే, దీనికోసం మళ్ళీ నేను ఇదే రౌండ్ రెక్టాంగిల్ని డూప్లికేట్ తీసుకుంటా. ఈ పైన వచ్చిన లేయర్ని అడ్జస్ట్ చేయకూడదు, కింద ఉన్న లేయర్ని పైకి తెచ్చుకోవాలి. దీన్ని పైకి తెచ్చినట్టు కాదు, దీన్ని పైకి తెచ్చుకోవాలి. లేదు అంటే కనుక ఇగో నాకు ఇలా వద్దు, కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే మళ్ళీ రౌండ్ రెక్టాంగిలే ఒకటి తీసుకోండి సన్నగా, దీనికి కూడా కరువు ఇవ్వండి, రౌండ్ కార్నర్స్ పెంచండి, పైన ఉండాలి. ఏం కలర్ ఉండాలి, వైట్ కలర్ ఉంది. ఓకేనా? వైట్ కలర్తో ఉంది. ఎలా, కొద్దిగా ఒపాసిటీ తగ్గించండి. ఓకేనా? ఇవ్వండి ఒపాసిటీ, ఇది కూడా దాని కిందకి పంపించండి, అంటే గ్రూప్ అవ్వాలి. ఇది కూడా గ్రూప్ అయింది కదా, దాని కిందకి. ఇప్పుడు గేమ్ గాని పెట్టిండే దొంగ దీనికి పైన లైట్ గా బ్రష్ టూల్ తీసుకొని ఎక్కువ పర్సెంటేజ్ బ్రష్ ఒపాసిటీ తగ్గించండి. బ్రష్ ఒపాసిటీ తగ్గించుకొని లైట్ గా చేయండి. అలాగే ఇది కొద్దిగా తగ్గించి, కొద్ది కనిపించాలంటే బ్రష్ టూల్లోనే ఉండాలి, పైన వైట్ రావాలి. కనపడకూడదు అనుకుంటేనేమో
టెక్స్ట్. ఫాంట్ మోడల్ ఇక్కడ మార్చుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసి మీరు క్లిక్ చేసినప్పుడు వేరేది వచ్చింది అనుకోండి, సెలెక్ట్ చేసి ఫాంట్ని ఇక్కడ మార్చండి. మనం టెక్స్ట్ పెట్టాం కదా, ఈ టెక్స్ట్లు పెట్టుకోవాలి. మళ్ళీ మొత్తం అయ్యో జాగ్రత్తగా చూడండి, ఎక్కడ ఉన్నాయో షేడ్ అన్ని చూసుకోండి. ఓకేనా, మొత్తం జాగ్రత్తగా షేడ్ అవన్నీ వైట్ కలర్ ఏమేమి ఉన్నాయి కలర్స్ అన్ని చూసుకోండి. షేడ్ ఇలా మీకు ఇదే మోడల్ కాకపోయినా ఇంకో మోడల్ కూడా ఇచ్చుకోవచ్చు. షేడ్ ఎలా అంటే ఇదిగోండి, ఈ బటన్ కి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తాను, న్యూ లేయర్ తీసుకున్నాను, టాప్ పంపించి లేయర్ ని అక్కడ వైట్ ఫిల్ చేస్తా, వైట్ ఫిల్ చేసి కొద్దిగా ఒపాసిటీ తగ్గించాను, మామూలుగా 50% ఒపాసిటీ తగ్గించాను. ఇందులో ఎలిప్టికల్ టూల్ తీసుకొని జస్ట్ షేడ్ కోసం ఇది ఇంకా ఎంత ఒపాసిటీ తగ్గాలో అలా ఇట్లా ఏదైనా షేడ్ పెట్టచ్చు. ఈ టైప్ లో బటన్స్ మనం క్రియేట్ చేయాలి. తర్వాత ఇదిగోండి ఏం చేశారు, బటన్ కి షాడోస్ వచ్చినాయి. ఈ షాడో అనేది ఎంత ఉండాలి, ఒపాసిటీ షాడో అనేది ఎంత ఉండాలి. తర్వాత షాడో అనేది ఎలా ఉంది చూడండి, షార్ప్ గా ఉందా, ఎలా ఉంది. షాడో అనేది కూడా ఇంకొక వేలో ఎలా ఇవ్వచ్చు అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు. షాడో డ్రాప్ షాడో అనేది ఈ ఈ పెంచుకోవాలి, ఫెదర్ గా స్ప్రెడ్ చేయండి, ఒపాసిటీ తగ్గించుకోండి. ఇది ఇవ్వండి. ఓకేనా, ఇలా బటన్స్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొద్దిగా ఇటు సైడ్ డార్క్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకు. రౌండ్ కార్నర్ లో రౌండ్వి ఇటు సైడ్ ఇటు ఎడ్జ్ కొద్దిగా డార్క్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కొద్దిగా డార్క్ చూద్దాం. ఎప్పుడు ఎక్కడ నేను ఆల్రెడీ గ్రూప్ చేశాను కదా, ఇది ఇచ్చి షేడింగ్ కలర్ ఇచ్చి అదే లేయర్ లో సైడ్ కి అడ్జస్ట్ చేస్తున్నా. ఇంకో లేయర్ ఏమో అవసరం లేదు అనుకోని. అది ఇప్పుడు ఇలా ఓకేనా. మనకి ఫెదర్ ఎలా షేడ్స్ ఇచ్చుకోవాలి ఏంటనేది కూడా తెలియాలి. సేమ్ ఇప్పుడు ఇదే కలర్ ప్రాసెస్ అనమాట. కలర్స్ కి సంబంధించి సేమ్ షేడ్ ఎలాగైనా ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పా కదా షాడో అనేది ఇంకో వేలో ఇవ్వచ్చు అని, అది చూపిస్తాను. ఇప్పుడు ఈ షాడోస్ ది ఆఫ్ చేస్తాను. ఎలా ఎఫెక్ట్స్ తీసేయాలంటే ఏం చేయాలి, ఎఫెక్ట్ ను పట్టుకొని ఇదిగోండి ఇక్కడ ట్రాష్ బోర్డ్ ఇది ఉంది కదా, డస్ట్బిన్ ఉంది కదా, డిలీట్ చేసేది దాని మీద వేసేయండి, డిలీట్ అయిపోతుంది. మళ్ళీ నేనేం చేస్తానంటే ఆ రెక్టాంగిల్ ని కంట్రోల్ పట్టుకొని సెలెక్షన్ చేసి న్యూ లేయర్ తీసుకొని ఈ న్యూ లేయర్ అనేది రౌండ్ కార్నర్ బాక్స్ కి కింద ఉండాలి. ఓకేనా, పైన కాదు కింద ఉండాలి. దీనికి నేను బ్లాక్ అప్లై చేస్తాను, బ్లాక్ కలర్ అప్లై చేస్తాను. సెలక్షన్ లో బ్లాక్ కలర్ అప్లై చేస్తాను. అప్లై చేశాను. అప్లై అయిందా లేదా, అడ్డుంది కాబట్టి మనకి పైన తెలియదు. ఇదిగోండి ఇట్లా. దీన్ని నేను ఫిల్టర్ బ్లర్ గ్లోషన్ బ్లర్ ఇట్లా
షాడో ఇవ్వచ్చు, కొద్దిగా ఒపాసిటీ తగ్గిస్తాను, ఇదిగోండి ఇలా. ఓకేనా, ఈ వేలో మనం బటన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. మెయిన్ ఇది ఒక ఇంపార్టెంట్. రేపు మనం వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు కొన్ని బటన్స్ అంటే ఇలాగే కొన్ని యారోస్ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. అంటే మనం మీరు వెబ్ పేజెస్ ఎప్పుడైనా మీరు మామూలుగా చూస్తే పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఇలా వస్తుంటాయి కదా. వాటిలో పేజ్ 1కి వెళ్ళాలి, పేజ్ 2 వెళ్ళాలి, పేజ్ 3కి వెళ్ళాలి, లేదా నెక్స్ట్ అనే బటన్కి వెళ్ళాలి, లేదా ప్రీవియస్ అనే బటన్కి నొక్కితే ప్రీవియస్కి రావాలి. అలాంటప్పుడు మనం బటన్స్కి ఏమైనా క్రియేట్ చేసి పెట్టాలి అంటే ఈ టైప్లో యూస్ చేస్తాం ఇది, లేదా నెంబర్గానే పెట్టి యూస్ చేయొచ్చు. ఇది మనకి మళ్ళీ ఫోటోషాప్ అనేది మనకి నెక్స్ట్ క్లాసెస్ చెప్పుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో మనకి టచ్ అవుతానే ఉంటది. ఓకేనా, ఇది. అండ్ నెక్స్ట్ హ్యాండ్ రైస్ చేస్తున్నారు, డౌట్స్? మాస్క్ గురించి చెప్పమంటున్నారు, మాస్క్ వచ్చేసరికి చూడండి, మాస్క్ అనేది ఏ లేయర్ కైనా ఒకటే. మాస్క్ అనేది షేప్ కైనా సరే, ఏదైనా సరే, ఇక్కడ లేయర్ అనేది ఉంది అంటే కనుక మాస్క్ లేయర్ అనేది మీకు దేనికైనా ఒకటే పర్పస్ కింద యూజ్ చేస్తాం. ఏంటి అంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే కనిపించాలి అనుకుంటే మాస్క్ అప్లై చేస్తాం. ఎలా అంటే ఈ లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ లేయర్ కి అయితే మీరు మాస్క్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ లేయర్ ని సెలెక్ట్ చేసుకొని ఆ లేయర్ ని మాస్క్ అప్లై చేయాలి. ఇదిగోండి ఇక్కడ మాస్క్ ఉంటుంది, మాస్క్ ఆప్షన్ లేయర్ ఉంటుంది, టూల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లై అవుతుంది. ఓకేనా, అప్లై అని చూసారా, ఇవి ఇక్కడ క్లిక్ చేయాలి, మాస్క్ అప్లై అవుతుంది. ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకోండి. ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకొని బ్రష్ టూల్లో క్లిక్ చేసినప్పుడు కనపడకూడదు అంటే పైన బ్లాక్ ఉండాలి, కింద వైట్ ఉండాలి. ఒకవేళ కనపడంది కావాలి అనుకుంటే కింద బ్లాక్ పైన వైట్. ఇప్పుడు నాకు రివర్స్ లో ఉంది, నాకు కనపడకూడదు కదా, రివర్స్ లో ఉంది కాబట్టి ఇది పైకి తెచ్చుకుంటాను. షార్ట్ కట్ ఎక్స్, అక్కడ ఏ కలర్ అయినా ఉండండి, కిందది పైకి, పైకి కిందకి, ఫోర్గ్రౌండ్ది బ్యాక్గ్రౌండ్కి, బ్యాక్గ్రౌండ్ది ఫోర్గ్రౌండ్కి మారాలి అంటే ఎక్స్. ఏ కలర్ అయినా సరే మారాలి, అలా చేంజ్ అవ్వాలి అంటే షార్ట్ కట్ వచ్చి ఎక్స్. ఓకేనా, ఇప్పుడు నాకు కనపడకూడదు కదా, బ్రష్ టూల్ తీసుకొని షార్ప్గా కనపడకూడదా లేదంటే ఫెదర్గా స్మూత్గా కనపడకుండా ఉండాలా అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకని మొత్తం పోవట్లేదు అంటే మీరు అది కూడా మీరు చూసుకోండి, టూల్ గురించి ఆలోచించండి. ఇక్కడ ఒపాసిటీ తగ్గించింది, అందువల్ల మీకు అది పూర్తిగా మాస్క్ అప్లై అవ్వాలి. ఇదిగోండి నేను ఇక్కడ అప్లై చేస్తుంటే ఇక్కడ మీకు అప్లై అవుతుంది చూడండి, ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ అప్లై అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను మళ్ళీ నాకు కావాలి అంటే కనపడింది మళ్ళీ నాకు కావాలి అంటే ఇది రివర్స్లో అవ్వాలి, బ్లాక్ కిందకి వైట్ పైకి. ఇప్పుడు మళ్ళీ నేను అంటే నాకు వస్తుంది ఇది. అరే పకీరు కెమెరా ఆఫ్ చేసుకురా రే. ఓకేనా, కెమెరా గానే కాదు మైక్ కూడా మీట్లో పెట్టండమ్మా. ఓకే, ఇప్పుడు ఇది మాస్క్, ఇది మీరు ఏ లేయర్ కైనా అప్లై చేయొచ్చు, ఏ లేయర్ కైనా అప్లై చేయొచ్చు. ఓకేనా, ఇదే మోడల్ ఫోటో ఏదైనా తీసుకొని అయినా అప్లై చేయొచ్చు, లేదంటే వేరే బాక్స్ అయినా అప్లై చేయొచ్చు, దేనికైనా సరే మీరు అప్లై చేయొచ్చు, కలర్ ఏదైనా తీసుకొని అయినా అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ HTML. మనం చెప్పుకునే టాపిక్ HTML. ఏంటి HTML అంటే ఏంటి, ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? దేనికి యూస్ చేస్తారు? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ సార్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దేని ఏంటి ఇది, దేనికి వాడతాం ఏంటి అంటే ఏంటి ఇది మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఐడియా ఉందా? లాంగ్వేజెస్ ఐడియా ఉన్నాయి కదా మీకు, ఆల్రెడీ మీకు ఏదైనా లాంగ్వేజ్ C++ చెప్పే ఉంటారు కదా కాలేజీలో కానీ ఏమన్నా. చెప్పారు సార్. అది వేరు. మళ్ళీ లాంగ్వేజెస్ లో ఇప్పుడు మనం ఏదైతే C++, జావా ఇలాంటి అంటామో ఆ లాంగ్వేజ్ వేరు. HTMLకి వచ్చేసరికి ఇది మార్కప్ లాంగ్వేజ్ అన్నమాట. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇది ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కి దీనికి సంబంధం లేదు.
ప్రోగ్రామ్కి దీనికి సంబంధం లేదు. ఒకవేళ తెలియని వాళ్ళు నోట్ చేసుకోండి. ఓకేనా? తెలియని వాళ్ళు నోట్ చేసుకోండి. మీరు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇది మార్కప్ లాంగ్వేజ్ అంటాం దీన్ని. ఇది ఏంటంటే మార్కప్ లాంగ్వేజ్లో ఇది ఓన్లీ కంటెంట్ మేడం, అంటే కంటెంట్స్ ఓన్లీ ట్యాగ్స్తో ఉంటుంది. మార్కప్ లాంగ్వేజ్ అనే కంటెంట్ అంతా ట్యాగ్స్. ఓకేనా? ఈ అంటే ట్యాగ్స్ అవి వచ్చేసరికి ఈ లాంగ్వేజెస్లో ఏముంటుంది, ఈ లాంగ్వేజెస్లో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. ఈ లాంగ్వేజెస్లో ఈ మార్కప్ లాంగ్వేజ్ అనే దాంట్లో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ మాత్రం ఉంటాయి అన్నమాట. సి సి ప్లస్ ప్లస్ జావా ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, దీనికి వీటికి సంబంధం ఉండదు. ఇది ఫుల్ ఇది వేరు. ట్యాగ్స్ అనేవి ఎలా మనం ఇది చేస్తాం, మార్కప్ లాంగ్వేజ్ ఓన్లీ ట్యాగ్స్ మాత్రమే ఉంటాయి. అసలు ట్యాగ్స్ అంటే ఏంటి? మనం ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ వాడినప్పుడు కోడ్లు ఇస్తుంటారు కదా, మీరు స్క్రిప్ట్ రాస్తారు కదా, కోడింగ్ రాస్తారు కదా, నాకు ఈ ఆన్సర్ ఇది రావాలి, అవుట్పుట్ ఇది రావాలని చెప్పి మీరు ఎలాగైతే మీరు స్క్రిప్ట్ మొత్తం ప్రిపేర్ చేస్తారో, దీనికి కూడా ఏంటంటే మనకి ఏదైనా ఒక అవుట్పుట్ అనేది రావాలి అంటే ఏంటంటే ప్రతి వర్క్కి ట్యాగ్ యూజ్ చేయాలి. ప్రతిదీ మీరు ఏ అవుట్పుట్ అనేది రావాలన్నా ఆ అవుట్పుట్కి మనం ట్యాగ్ అనేది ఇవ్వాలి ప్రతిదానికి. ఈ ట్యాగ్ అనేది ఎలా ఉంటుంది, ఈ ట్యాగ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఇస్తాం ట్యాగ్ అనే దానికి ఎలా ఇస్తామంటే యాంగులర్ బ్రాకెట్స్ అంటాం. ఐడియా ఉంది కదా? యాంగులర్ బ్రాకెట్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాం కదా, లెస్ దాన్ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాం కదా, యాంగులర్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ మధ్యలో ఇచ్చేదాన్నే ట్యాగ్స్ అంటాం. అది మీరు ఎలాగైనా కానివ్వండి. ఓకేనా? ఈ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఇస్తే ఏదైనా దాన్ని ట్యాగ్ అనే అంటాం. సపోజ్ ట్యాగ్ నేమ్ ఏదైనా కావచ్చు, ట్యాగ్ ఏదైనా కావచ్చు, అది నేమ్ ఇచ్చినా ఏది ఇచ్చినా అది దాన్ని ఈ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఉంది అంటే కనుక దాన్ని ట్యాగ్ అని పిలుస్తాం. సపోజ్ మీ పేరు పెట్టామనుకోండి, ఎవరో ఒకరు పేరు పెట్టేసామనుకోండి, కిరణో సమ్ ఇంకేదైనా పేరు పెట్టామనుకోండి, ఇప్పుడు ఏమైంది, ఇది కిరణ్ ట్యాగ్ అయిపోతుంది. ఏది ఇస్తామో యాంగులర్ బ్రాకెట్స్లో ఏదైతే ఇస్తామో అది ఆ ట్యాగ్ కింద మారిపోతుంది. కాకపోతే అది వర్క్ అవ్వదు. ట్యాగ్స్కి కొన్ని దేని ఏ వర్క్కి ఏం ట్యాగ్ వాడాలి ఏంటనేది ఉంటుంది. ఆ ట్యాగ్స్ మనం ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా మనం చూద్దాం. ఓకేనా? ఇదేమైనా కన్ఫ్యూజన్ కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. ప్రాక్టీస్ దీనికి కూడా బాగా ప్రాక్టీస్ ఉండాలి. దీనికి మళ్ళీ మీకు ప్రత్యేకంగా వేరే సాఫ్ట్వేర్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నోట్ ప్యాడ్లో చేసేయచ్చు మీకు. ఓకేనా? దీనికి వేరే సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం మళ్ళీ. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, ఈ ట్యాగ్ అనేది ఏం చేస్తుంది, ఈ బ్రాకెట్స్కి ఉన్నాయి చూసారు, ఈ లెస్ దాన్ బ్రాకెట్ దానికి ఏదైతే మధ్యలో ఇస్తామో దాన్ని ట్యాగ్ అని పిలుస్తాం అనమాట. ఇందులో ఈ ట్యాగ్లో ఏమేమి ఉంటాయి, ఈ ట్యాగ్లో మనం ఏమేమి యూజ్ చేయొచ్చు, ఈ ట్యాగ్లో మనం ఏమేమి యూజ్ చేయొచ్చు, ఇది ఏమేమి ఉండేదంటే HTML అండ్ నెక్స్ట్ XML. ఇంకేమైనా ఐడియా ఉన్నాయా? హెడ్, టైటిల్, బాడీ, ఇంకా ఆల్రెడీ ఏం చేశారు, పారాగ్రాఫ్, H1. ఏమన్నా చేశారు ఇలాంటివి? చేశారా? చేశాం సార్. ఏమేమి ఐడియా ఉన్నాయి ఇందులో మీకు? ఇంకా ఏంటంటే ఈజీ ఒక ఐడియా ఉంటే ఇంకొద్ది బెటర్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది వర్క్ మీకు. హెడ్, ఓకేనా? టైటిల్, బాడీ. అంటే ప్రతిదీ ఏంటంటే మనం ప్రతిదీ ట్యాగ్ మీద యూజ్ చేస్తాం. ఏ చేయాలన్నా కానీ ట్యాగ్ యూజ్ చేయకుండా మనం ఏమి చేయలేం. ఓకేనా? ఇప్పుడు మనం HTML అనేది మెయిన్. ఓకేనా? వీటిలో మొత్తం ట్యాగ్స్ తోని యూజ్ చేస్తాం. దీంట్లో అయినా సరే వీటన్నిటిని ఏమంటామంటే మార్కప్ లాంగ్వేజ్. చూడండి HTML ప్రతి దాంట్లో ML అని ఉంది, అంటే ప్రతిదీ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఇందులో ప్రతిదీ మార్కప్ ట్యాగ్స్ యూజ్ చేసి మాత్రమే చేస్తాం. అయితే అన్ని ఒకదానికి సంబంధించినవి అంటే కాదు.
ఒక్కొక్క దానికి సంబంధించింది. సపోజ్ ఇప్పుడు HTML దేనికి వాడుతున్నాం అంటే వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి. మీరు ఆల్మోస్ట్ మీరు ఫేస్బుక్ ఇలాంటి అన్ని చూసుంటారు. గూగుల్ ఓపెన్ చేస్తే రోజు మీరు ఏదో ఒకటి ఓపెన్ చేసి చూస్తూనే ఉంటాం. ప్రతి పేజీ మనం క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ HTML తోనే యూజ్ అవుతుంది. ఇందులో ఇన్బిల్ట్ మళ్ళీ ఇంకా వేరే ఉన్నాయి. HTML లో మళ్ళీ CSS ట్యాగ్స్ అని ఇట్లా జావా స్క్రిప్ట్ యూజ్ చేసేవి కూడా ఉన్నాయి. ఇవాళ మనం చెప్పుకునేది ఏంటంటే ఈ HTML బేసిక్ మనకి తెలియాలి. ప్రతిదీ ఇందులో కొద్దిగా తెలిస్తే ఫర్దర్గా మనం చెప్పుకునే వాటిల్లో స్క్రిప్ట్ మనం యూజ్ చేయకుండా చేసే వర్క్కైనా సరే అందులో వచ్చే కొన్ని మెనూస్ కానీ వాటికి ఆప్షన్స్ కానీ కొన్ని తెలుసుకోవాలంటే ఇవి తగులుతూ ఉంటాయి. ఇందులో వచ్చే కొన్ని నేమ్స్ అవి అక్కడ టచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అది తెలియాలి. కాబట్టి మనం ఇది బేసిక్ ఏందమ్మా, ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక్కొక్క పర్పస్ కింద యూజ్ చేస్తాం. HTML వచ్చేసరికి వెబ్ పేజెస్ డిజైన్ చేసుకోవడానికి, వాళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి ఏమో ఇంకో XML వచ్చేసరికి ఏమో డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ఫార్వర్డ్ చేయడానికి వాటి కోసం యూజ్ చేస్తాం. ఈ మిగిలిన అంటే ప్రస్తుతం మనకి కింద అవసరం లేదు. అయితే ఏమేమి ఉంటాయి అన్న దానికోసం నేను చెప్తున్నాను అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ట్యాగ్స్ కనుక మనం ఎలా యూజ్ చేస్తాం, పర్పస్ హైపర్ ఇది కానీ ఏదైనా ఇంటర్నెట్లో మీరు ఏది చూసినా దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది. బ్రౌజర్లో మనం ఏదైతే ఓపెన్ చేస్తామో, బ్రౌజర్లో మనం ఏమైతే వెబ్సైట్ని ఓపెన్ చేస్తామో ప్రతిదీ దీనికి లింక్ అయ్యి దీన్ని బేస్ చేసుకునే చేసి ఉంటాం అనమాట. వెబ్ పేజ్ అనేది ఇది లేకుండా ఉండదు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ అప్పుడు కూడా చెప్పాం, మనం కోడింగ్ లేకుండా వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేస్తామని చెప్పాను. కానీ ఆల్రెడీ కోడ్ చేస్తుంటేనే మనం యూజ్ చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ కోడ్ చేసి ఒక డిజైన్ చేసి ఒక ఎలా మోడల్ అని చేసి పెట్టుంచుతారు. దాన్ని మనం యూజ్ చేసి రీమోడిఫై చేసుకుంటాం. ఆ చేసేటప్పుడే మనకి తెలియాలి. కాబట్టి మనం యూజ్ చేసుకునే ఎలా ఏ ట్యాగ్ దేనికి వాడతాం, ఏ టైంలో ఎలా వాడతాం అనేది తెలియటం కోసం మనం ఇది చెప్పుకుంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ట్యాగ్లో మనం ఏదైతే ఇస్తున్నామో ట్యాగ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏది ఇస్తే అది నేమ్ ఇస్తే నేమ్ ట్యాగ్ అయిపోతుంది. కిరణ్ అనో, స్వాతి అనో, ఇక సృజన, ఇంకేదైనా సరే, ఓకేనా, రవి, ఇంకేది ఇచ్చినా కానీ అక్కడ ఆ ట్యాగ్ అయిపోతుంది. అలా ఇంకొకటి ట్యాగ్కి మధ్యలో, ఓకేనా, ట్యాగ్ మధ్యలో సపోజ్ ట్యాగ్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తాను. అది కూడా ఇది ఎందుకు ఇలా ఇచ్చాననే చెప్తాను. ఓకేనా. ఇప్పుడే బటన్ అని కాదు, నిక్ నేమ్ అని ఇస్తున్నాను దీనికి. ఓకే. ఇక్కడ చూడండి, ఇది ట్యాగ్ ఇలా ఉందంటే దీన్ని ట్యాగ్ అంటాం. ఇలా ఉందనుకోండి ఏమంటాం, ఎలిమెంట్స్ అంటాం. దేన్ని ఇది ఇలా మధ్యలో ఇచ్చే ట్యాగ్కి మధ్యలో ఇచ్చేదాన్ని ఎలిమెంట్ అంటాం. ఓకేనా. అలాగే ట్యాగ్ ఇచ్చాను, టైప్ అని చెప్పి నిక్ నేమ్ ఇచ్చాను, తర్వాత కిరణ్ మళ్ళీ ట్యాగ్ ఇచ్చేసేసాను. ఇలా ఇచ్చేదాన్ని వీటిని యాట్రిబ్యూట్స్ అంటాం. అంటే ఒక ట్యాగ్లో ఇంకా మనం ఏం చేయొచ్చు అన్నది అనమాట. ఒక ట్యాగ్లో ఇంకా అనమాట దాన్ని ఇంకా ఎక్కువ ఆప్షన్ దాన్ని క్రియేట్ చేయగలగాలి. ట్యాగ్లో దాన్ని ఇంకా ఎక్కువ ఆప్షన్ మనం క్రియేట్ చేసేదాన్ని ఇది యాట్రిబ్యూట్. అండ్ అది ఏంటి అనేది, సపోజ్ నేను
ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, ఒక బటన్ ని క్రియేట్ చేసినప్పుడు ఆ ట్యాగ్ కి ఐడెంటిఫికేషన్ గా ఇస్తాను అనమాట. వీటిని 2-3 ఇస్తాను. 2-3 బటన్స్ ఎలా ఉంటాయి, ఒకటి నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, ఇంకోటి ప్రీవియస్ అనే బటన్ ఉంటుంది, ఒకదానికేమో పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 3 అని ఇస్తాను. ప్రతి దానికి ఏంటంటే ట్యాగ్ కి ఆ వెబ్ పేజీలో ఇన్ఫర్మేషన్, ఇది నెక్స్ట్ బటన్, ఇది ప్రీవియస్ బటన్, ప్రీవ్యూ బటన్, లేదా పేజ్ 1 బటన్, ఇట్లా నేను ప్రతి దానికి ట్యాగ్ లో యాట్రిబ్యూట్ ని యాడ్ చేసుకుంటాను. ఇగో ఇలా ఇచ్చేదాన్ని యాట్రిబ్యూట్ అంటాం. దీన్ని వచ్చేసరికి ఏమో మనం ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా? ప్రతి ట్యాగ్ కి ఇలా మనం ఇచ్చుకుంటూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇవి ఇంకా మనం ఏం చేయొచ్చు, ట్యాగ్ అనేది ఎలా ఉంటుంది అంటే పేరుగానే ఉంటుంది. ట్యాగ్ అనేది పేర్ అంటే చూడండి, ఇది అండ్ ఇది అంటే స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి మస్ట్గా. ట్యాగ్స్ లో ఉన్న 90% ట్యాగ్స్ అనేవి ఎండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిదీ పేరుతోనే ఉంటాయి అన్నమాట. ప్రతిదీ ఒక్కసారి మళ్ళీ ఏమన్నా చెప్పండి అమ్మా. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాకపోయినా మామూలు వాళ్ళు దీన్ని ఏమంటాం చెప్పండి. ఇలా ఇచ్చే వాటిని ఏమంటాం? ఇలా ఇచ్చే వాటిని ఏమంటాం? వీటిని ఏమంటాం? ఇవి నోట్ చేసి యాట్రిబ్యూట్స్ అంటాం. ఓకేనా? ఎందుకు యాట్రిబ్యూట్స్ ఇస్తాం? ట్యాగ్స్ యొక్క ప్రాపర్టీ సార్. ప్రాపర్టీ అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్. ఇది టైప్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. వాటిలో టైప్ తో పాటు ఇంకా ఉంటాయి. వాటితో పాటు ఇచ్చే వాటిని ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఆ ట్యాగ్ కి ఇంకా ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాని కోసం ఈ యాట్రిబ్యూట్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? మైక్స్ కొద్దిగా ఆఫ్ లో పెట్టేసాను. అడిగిన మీకు డౌట్ ఉన్నప్పుడు ఇలా ఆన్ చేసుకోండి. ఓకేనా? సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? చూడండి, మనకి ట్యాగ్ అనేది ఓన్లీ ఇది ట్యాగ్ అంటాం. ఇది ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఏం ట్యాగ్ అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ట్యాగ్ వచ్చేసరికి H1 ట్యాగ్ అని ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. H1 ట్యాగ్ అని ఉంటుంది. ఇలా ఉండేదాన్ని ట్యాగ్ అంటాం. ఓకేనా? దీనికి మధ్యలో సపోజ్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ఏదైనా పెడతా. మ్యూట్ లో పెట్టాను. ఈ టెక్స్ట్ కి మళ్ళీ నేను ఏ ట్యాగ్ అయితే ఇచ్చానో ఆ ట్యాగ్ ఖచ్చితంగా ఎండ్ అనేది చేయాలి. ఓకేనా? ట్యాగ్స్ అనేవి 90% పేర్ ట్యాగ్స్. పేర్ అంటే 2 ఉంటాయి. ఏమేంటి? స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. ఈ మధ్యలో ఇచ్చేదాన్ని ఏమంటాం? ఎలిమెంట్స్ అంటాం. ఈ మధ్యలో ఇచ్చేదాన్ని ఎలిమెంట్ అంటాం. ఓకేనా? అలాగే ఈ ట్యాగ్ నాకు లోపల నేను ఏదో ఒకటి ఎక్స్టర్నల్ గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటా. అంటే ఆ టెక్స్ట్ అనేది కలర్ కావచ్చు. కలర్ అని ఇచ్చి సపోజ్ నేను అది రెడ్ అని ఇస్తా. ఇప్పుడు ఏమవ్వాలని నేను ఇచ్చాను కోడ్? నేను ఏమని ఇచ్చాను? ఈ టెక్స్ట్ అనేది H1 ట్యాగ్ తో ఉండాలి. అలాగే ఈ టెక్స్ట్ అనేది ఎలా ఉండాలి? కలర్ అనేది రెడ్ లో ఉండాలి. ఓకేనా? ఇలా నేను ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ని ఆ ట్యాగ్ కి ఇస్తున్నా. దీన్ని యాట్రిబ్యూట్ అంటాం. ఇది నోట్ చేసుకోండి. ఓకేనా? నోట్ చేసుకోండి. మీకు నేను అది ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఏంటి అనేది. ఎక్స్టర్నల్ అంటే ఏంటిది, యాట్రిబ్యూట్ అంటే ఏంటిది, ట్యాగ్ అంటే ఏంటిది, ఎలిమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ నోట్ చేసుకోండి. మనం నెక్స్ట్ ఇంకా బ్రీఫ్కి వెళ్ళే కొద్దీ మీకు సబ్జెక్ట్ ఈ కోడ్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ కోడింగ్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కొద్దిగా దానికి నోట్ పెట్టుకోండి. ఇదంతా కొద్దిగా కోడింగ్ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాలి. ప్రతిదీ ట్యాగ్స్ కానీ ఏదైనా చెప్పుకునేటప్పుడు ప్రతిదీ మనం నోట్ చేసుకోవాలి ఇవి. ఓకేనా? ఇప్పుడు ఎలా వీటిని మనం ప్రిపేర్ చేయాలి, అసలు ఏంటి అంటే, సపోజ్ మీరు ఇది
చెప్పే కదా, మనం దీన్ని నోట్ ప్యాడ్లో అయినా సరే చేసేయచ్చు ఈ వర్క్ని. మీకు వేరే సాఫ్ట్వేర్ ఇవన్నీ అవసరం లేదు. కానీ దీనికి అడ్వాన్స్డ్గా చేసుకోవడం కోసం సాఫ్ట్వేర్ ఉంది. అది కూడా నేను గ్రూప్లో పెట్టాను. లాస్ట్ ఫోటోషాప్తో పాటు ఈ సాఫ్ట్వేర్ కూడా నేను ఇచ్చాను, ఇందులో గ్రూప్లో పెట్టాను. ఫోటోషాప్ అయితే ఎలాగైతే ఇన్స్టలేషన్ చేశారో దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా? మీకు ఫోటోషాప్ది వీడియో కూడా అది పెట్టాను, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది గ్రూప్లో చూడండి. ఎలా ఫస్ట్ మీరు మాత్రం ఈ దీంట్లో వద్దు, దీంట్లో ఏం చేయొద్దు, ఈ సాఫ్ట్వేర్తో అవసరం లేదు, దీంట్లోనే చేయండి, నోట్ ప్యాడ్లోనే చేయండి. ఎందుకంటే ఇది ప్రెసెంట్ అందరికి అవైలబుల్లో ఉంటుంది కాబట్టి దీని మీద కొద్దిగా మాన్యువల్గా చేయగలిగితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మనం చేయాల్సిన పర్పస్ ఏంటంటే దీన్ని మనం చేసే ముందు మీకు మేము ఫస్ట్లో చెప్పాను కదా, మనం ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు ఫైల్ని, కానీ ప్రాపర్గా సేవ్ చేసుకోవాలి. ఫైల్ అనేది ప్రాపర్గా సేవ్ చేసుకోవాలి. మనం ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు ఏదైతే కంటెంట్ అంతా మనం పెట్టుకుంటున్నామో ఆ కంటెంట్ అంతా ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. క్లమ్జీగా పెట్టుకోకూడదు. అందులో మనం ఫోటో పెడతాము, లేదంటే వీడియోలు పెడతాము, లేదంటే ఇంకేదైనా ఇంకొక పేజీకి సంబంధించినవి. సపోజ్ మనం ఒక 5 పేజెస్ ఒక కంపెనీకి సంబంధించి ఒక 5 పేజెస్ లేదా 6 పేజెస్ డిజైన్ చేస్తుంటే ప్రతి పేజీలోనూ ఏదో ఒక ఫోటో ఉంటాయి. ఒక్కొక్క పేజీకి వచ్చి ఒక 7-8 లేదా ఒక 10 ఫోటోలు, ఇంకొక పేజీలో ఇంకొక 10 ఫొటోస్. ఇలా పెడుతున్నప్పుడు ఏంటంటే ఎలా పడితే అలా క్లమ్జీగా పెట్టుకోకూడదు. ఒక 10 ఫొటోస్ దేనికి పెడుతున్నావు? ఫస్ట్ పేజీకి అనుకో, ఫస్ట్ పేజీ అని ఒక ఫోల్డర్ పెట్టుకొని అందులో పెట్టుకో. సెకండ్ పేజీకి సంబంధించిన ఫొటోస్ డేటా అంతా అందులో ఇన్సర్ట్ చేసుకో. అయితే అది ఎలా పెట్టాలి ఏంటనేది కూడా నెక్స్ట్ మనం చూపిస్తాను. అలాగే ప్రతిదీ ప్రాపర్గా ఉండాలి. ఒకవేళ హోమ్ పేజీకి సంబంధించింది అయితే హోమ్ పేజీకి బటన్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడే కదా మనం బటన్స్ చెప్పుకున్నాం కదా. సపోజ్ బటన్స్ క్రియేట్ చేసాం, బటన్స్ యాడ్ పడితే అది సేవ్ చేయడం కాదు. ఆ ప్రాజెక్ట్ ఎక్కడైతే పెట్టుకుంటున్నావో అందులో బటన్స్ అని ఒక ఫోల్డర్ పెట్టుకో, అందులో ఈ బటన్స్ అన్ని సేవ్ చేసి పెట్టుకుంటాం. అట్లా అన్నమాట. ప్రతిదీ మనం నీట్గా సేవ్ చేసి పెట్టుకోవాలి దానికి ప్రాపర్గా. సపోజ్ చూడండి, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే HTML ఖచ్చితంగా ఏముండాలి? ట్యాగ్కి HTML ఎండ్ అనేది ఉండాలి. ఎండ్ అనేది ఎలా నువ్వు ఐడెంటిఫై చేస్తావు? ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తావు? ఇదిగోండి, ఇలా ఉంటే స్టార్టింగ్ ట్యాగ్, ఇలా ఉంటే ఎండింగ్ ట్యాగ్. ఏదైతే స్లాష్ ఇస్తామో ఇది ఎండ్ అవుతుంది. అలాగే ఇంకా ఏముంటుంది? హెడ్. ఓకే, హెడ్తో పాటు హెడ్ కూడా ఏమవ్వాలి? ఎండ్ అవ్వాలి. హెడ్ అనేది దేనికి యూజ్ చేస్తాం? హెడ్ అనేది ఎప్పుడు వాడతాం? ఓకేనా, చెప్తాను అది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకేమిటి మెయిన్ ఇంపార్టెంట్ అయినవి ఏంటి? బాడీ ట్యాగ్. ప్రతిదీ ఏమవ్వాలి? ఎండ్ అవ్వాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి మెయిన్ హెడ్ అనేది దాంట్లో మనం ఏదైతే మనం వెబ్ పేజ్ మనం ఓపెన్ చేస్తామో, వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మీకు పైన మీకు వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇది పేరు కనిపిస్తాయి కదా. ఏదైతే బ్రౌజర్ ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసినప్పుడు పైన మీకు పేరు ఉంటుంది. దానికోసం ఈ హెడ్ అనేది వాడతాం. దాంతోపాటు మనం అంతకుముందు ఇలా ఓన్లీ స్క్రిప్ట్ వైజ్గా చేసేటప్పుడు ఎస్ఈఓ అంటాం కదా. ఎస్ఈఓ ఇచ్చేటప్పుడు హెడ్లోనే ఇవ్వాలి. ఎస్ఈఓ చేసటం కానీ స్క్రిప్ట్ వైజ్గా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఈఓ అంతా హెడ్లోనే ఇస్తారు. హెడ్లోనే అసలు ఎస్ఈఓది మనకి ఒక టాపిక్ నెక్స్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్ఈఓ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్ఈఓ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఐటెం గురించి ఏం చేస్తారు? నెట్లో సెట్ చేస్తారు. ఒక పెన్ డ్రైవ్ గురించో లేదంటే ఒక టీవీ గురించో ఏదో ఒకటి సెట్ చేస్తారు. నెట్లో సెట్ చేసినప్పుడు అది మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. ఈ సైట్ అని చెప్పి ఒక పేజీలో 10 సైట్స్ లింక్స్ ఉంటాయి. అలాగే దాంతోపాటు కిందకు వస్తే ఒక 10, 20, 30, 40 పేజీలు కూడా ఉంటాయి. మీరు ఏది చూస్తారు? ఎందులోకి వెళ్ళి చూస్తారు? మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్తారా లేదంటే లాస్ట్ పేజీలో ఒక 30 పేజీలో అలా వెళ్ళి చూస్తారా?
మామూలుగా ఆల్రెడీ సెట్ చేసి ఉంటారు కదా ఏదో ఒక ఐటెం కోసం, పెన్ డ్రైవ్ అనో ఏదో ఒకటి మొబైల్ కోసమో ఏదో ఒకటి సెట్ చేసి ఉంటారు కదా. ఏది బాగుంది, ఏది క్వాలిటీ ఉంది, అసలు ఏందనేది డైరెక్ట్ గా ఫస్ట్ ఆప్షనే కదా మనం ఎవరైనా చూసేది. అలా మీరు ఏ పేజీని అయితే మీరు చూసి మీరు డిజైన్ చేస్తున్నారో ఆ పేజ్ అనేది ఎప్పుడైనా మనం ఏం చేయాలనుకుంటాం, ఫస్ట్ ప్లేస్ లోకి పెట్టాలని అనుకుంటాం. అలా ఇచ్చేదాన్నే ఎస్ఈఓ అంటాం. మనం ఇచ్చే సైట్ ని ఫస్ట్ ప్లేస్ లో చూపించేలాగా చేయాలి. ఏదైతే ఆర్గానిక్ గా మనం ఎస్ఈఓ చేయగలుగుతామో అది ఏ ఫస్ట్ పేజీయో సెకండ్ పేజీయో థర్డ్ పేజ్ అలా టాప్ 10 లో ఉండేలాగా మనం చూసుకోగలిగేది చేసేదే ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం వీటిని. దీని గురించి మనం నెక్స్ట్ వెబ్ పేజెస్ డిజైన్ చేసే టైంలో మీకు నేను చెప్తాను. ఓకేనా, ఎలా ఏంటనేది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇందులోనే టైటిల్ అది కూడా ఇచ్చేస్తాం. ఇక్కడే టైటిల్, ఈ టైటిల్ ట్యాగ్ ఇవన్నీ ఇస్తాం అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి టైటిల్ ట్యాగ్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ సాఫ్ట్వేర్లో మీకు టైటిల్ కూడా మనం ఇచ్చామనుకోండి. టైటిల్, ఈ టైటిల్ ఏదైతే ఇస్తామో అది మై ఫస్ట్ పేజ్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ కాదు, నోట్ ప్యాడ్లోనే చేద్దాం. ఫస్ట్ పేజ్ అని ఇచ్చాను, ఇది ఒకటి. ఇప్పుడు నేను బాడీ అనేది ఎందుకు వాడతాము అంటే, మీరు ఏదైతే బ్రౌజర్లో మొత్తం చూస్తున్నారో ఇమేజెస్ అండ్ టెక్స్ట్ అండ్ వీడియోస్ లేదా ఆడియో ఏదైతే మీరు వెబ్ బ్రౌజర్లో మీరు చూస్తున్నారో దాన్ని మొత్తాన్ని ఎక్కడ చేయాలి, ఎక్కడ డిజైన్ చేస్తారు, ఈ బాడీ అనే ట్యాగ్ మధ్యలోనే యూజ్ చేస్తారు. అది ఏందనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ టోటల్ కంటెంట్ ఆఫ్ ది పేజ్. మొత్తం ఇందులోనే ఏదైతే ఉందో మొత్తం కంటెంట్ అంతా ఇందులోనే మనం ప్రిపేర్ చేయాలి. అది ఇమేజెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా, ఇప్పుడు హలో అని పెట్టాను, ఇది సేవ్ చేద్దాం. ఫైల్ సేవ్ చేసేటప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను సపోజ్ ఇక్కడ నాకు ఒక ఫోల్డర్ పెట్టాను. ఏమని పెడుతున్నాను, ఇది ఒక కంపెనీది అనుకున్నాం. శాంపిల్ వెబ్ పేజ్ అని ఒకటి పెట్టేసుకొని ఇందులో నేను ఫస్ట్ ఇక్కడ ఒకటి పెట్టాలంటే ఏం చేయాలి, ఇమేజెస్ పెడతానా, లేకపోతే ఏంటంటే మళ్ళీ ఇమేజెస్కి ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి. ఇమేజెస్కి ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పెట్టేది వెబ్ పేజీ కాబట్టి చూడండి, అక్కడ టెక్స్ట్ అనేది మీరు సేవ్ చేస్తాం కదా, ఫస్ట్ పేజ్ అని ఇస్తున్నా. సపోజ్ నేను ఫస్ట్ పేజ్ అని సేవ్ చేస్తున్నా. సేవ్ డైరెక్ట్గా చేయకూడదు. ఇక్కడ సేవ్ చేశారు అంటే కనుక మీకు ఏమవుతుంది, నోట్ ప్యాడ్ కిందే సేవ్ అవుతుంది. ఓకేనా, నోట్ ప్యాడ్ కిందే సేవ్ అవుతుంది. మీరు సేవ్ చేసేటప్పుడు ఏం చేయాలి, డాట్ హెచ్టిఎంఎల్ అన్నా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చేసి సేవ్ కొట్టండి. ఎక్కడ సేవ్ చేశాను అక్కడ ఓపెన్ చేయాలి. శాంపిల్ వెబ్ పేజ్ చూడండి ఎలా ఓపెన్ అయింది. ఏదో ఒక బ్రౌజర్లో ఓపెన్ చేయండి. అది గూగుల్ క్రోమ్ కావచ్చు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, లేదంటే మోజిల్లా కావచ్చు. ఏదైనా బ్రౌజర్ దాంట్లో మీరు ఓపెన్ చేయొచ్చు. రైట్ బటన్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఇదిగోండి ఏమని వచ్చింది, హలో అని వచ్చిందా. ఓకేనా, ఈ పైన వచ్చినాయా, నేను ఈ హెడ్లో ఇచ్చాను కదా, ఇవి వచ్చినాయి ఏమన్నా, పైన ఏమి రాలా, ట్యాగ్స్ ఏమి కనిపించలా. నేను బాడీలో ఏదైతే ప్రిపేర్ చేశానో అది మాత్రమే కనిపించింది. ఓకేనా, మళ్ళీ ఇంకొకటి పెడదాం. ఏం చేయాలి, మళ్ళీ సేవ్ చేయండి. లేదా మనం ఆల్రెడీ సేవ్ యాజ్ లో ఆ పేజీ సెలెక్ట్ చేయాలి. సేవ్. ఇప్పుడు చూద్దాం మళ్ళీ చూడండి, ఖచ్చితంగా అది ఖచ్చితంగా మీరు సేవ్ చేయాలి. సేవ్ అనేస్తే సేవ్ అయిపోతుంది. దాని కిందకి వెళ్ళి దాని మీద మళ్ళీ ఇంకొకటి యాడ్ చేద్దాం.
మళ్ళీ సేవ్, కంట్రోల్ S అనొచ్చు, ఫైల్ సేవ్ అని అనొచ్చు. మళ్ళీ నేను నా బ్రౌజర్ ఓపెన్ చేసి, కనిపిస్తుందేడా? రీఫ్రెష్ చేయండి, ఇప్పుడు కనిపించింది. కాకపోతే ఇక్కడ మీరు చూసారా, ప్రతిదీ ఏమవుతుంది, నేను లైన్ వైజ్గా ఇస్తున్నా, లైన్ వైజ్ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి ఇస్తున్నా. కానీ ఇక్కడ ఎలా తీసుకుంటుంది, ఇక్కడ ఏం చేస్తుంది, తీసుకుందా, నేను ఇచ్చిన విధంగా తీసుకోవాలా, స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలా పక్కనే రాకుండా కిందకి రావాలంటే ఒక ట్యాగ్, ఓకేనా? టెక్స్ట్ అనేది నాకు ఇటు సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ కావాలి, రైట్ సైడ్ కావాలంటే ఒక ట్యాగ్, సెంటర్లో ఉండాలంటే ఇంకొక ట్యాగ్. ఇలా ప్రతి దానికి ఏంటంటే ప్రతిదీ ట్యాగ్ ఉంటుంది, ప్రతి దానికి ట్యాగ్ ఉంటుంది, ఓకేనా? ఈ ట్యాగ్స్కి సంబంధించి నెక్స్ట్ నేను చెప్తాను, మళ్ళీ చెప్పుకుందాం మనం. ఏమన్నా అర్థం కాకపోతే, కొత్తగా వింటున్న వాళ్ళు ఏమన్నా అర్థం కాకపోతే చెప్పండి. ఆల్రెడీ కొద్దిగా టచ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఏమన్నా డౌట్ ఉన్నా, కొత్త వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను నేను. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా కన్ఫ్యూజన్గా ఉన్నా నాకు చెప్పండి. ఫస్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇది ఒక్కొక్కసారి రాలేదు అంటే కనుక, పేజీ ఓపెన్ అవ్వలేదు అంటే కనుక మీరు ఏం చేస్తున్నారు అంటే, సపోజ్ నేను ఇది సేవ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా ఇది క్లోజ్ చేస్తాను, మళ్ళీ ఇంకొక నోట్ ప్యాడ్ తీసుకు, ఇప్పుడు కొత్తగా తీసుకున్నా, ఇది ఇంకొక పేజీ అనుకుందాం, ఫైల్ సేవ్, సెకండ్ పేజీ అనుకోండి. ఇప్పుడు ఏమని వస్తుంది, ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ నేమ్ ఇచ్చేస్తారు, దాన్ని ఏం కదిలీరు, సెకండ్ పేజ్ అని ఇచ్చి .html అని ఇస్తారు. ఇప్పుడు మీకు ఇది ఇలా ఇస్తే మీకు పేజీ కనపడదు, ఓకేనా? ఇలా ఇస్తే మీకు పేజీ క్రియేట్ అవ్వదు. ఈ చివరన ఈ టెక్స్ట్ అనేది ఉండకూడదు, ఇది ఉండకూడదు, ఇలా ఉండాలి, ఓకేనా? ఇదొకటి. మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ మీకు ఫోటోషాప్ చెప్పినప్పుడు కూడా చెప్పాను కదా, ఎక్స్టెన్షన్ అని చెప్పుకున్నాం. ఫోటోషాప్లో చెప్పుకునేటప్పుడు చెప్పాను ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి అని. ఏమేంటి ఈ ఎక్స్టెన్షన్ ఉంటాయి అంటే చెప్పాను కదా, ఇదిగోండి, ఇవన్నీ ఎక్స్టెన్షన్సే, ఫోటోషాప్లో యూజ్ చేసే ఎక్స్టెన్షన్స్ అంటాం వీటిని. అలాగే నోట్ ప్యాడ్లో వచ్చిన ఎక్స్టెన్షన్ ఇది, టెక్స్ట్ కింద క్రియేట్ అయ్యేది, టెక్స్ట్ పేజ్ కింద HTML కింద సేవ్ చేస్తున్నాం, ఇదొక ఎక్స్టెన్షన్. అలాగే మీరు ఇది ప్రతిదీ ఏ ఫైల్ ఏ ఎక్స్టెన్షన్ కింద ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. మనం రేపు ఈ వెబ్ పేజ్ చేసేటప్పుడు ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి మస్ట్గా అప్లై చేయాల్సి ఉంటుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, మెసేజ్ పెడుతున్నారు, డౌట్స్ ఉంటే కనుక నాకు ఒకవేళ మీరు మెసేజ్ గానే పెట్టండి, మైక్ ఆన్ అవ్వకపోతే మీరు నాకు మెసేజ్ గానే పెట్టండి. ప్రసాద్ అడగండి. సార్ నా పేరు చంద్రమోహన్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు నేను క్లాస్ కి లేట్ వచ్చాను, ఈ వీడియోని మళ్ళీ వాట్సాప్ లో పెడతారా సార్? ఆ వీడియో ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు, వాట్సాప్ లింక్ వచ్చి వాట్సాప్ లో పెడతారు. ఓకే సార్. ఓకే, అంటే కొంచెం పనిలో ఉండి పనికి వచ్చినాను సార్, అందుకే సరే సరే సరే. మీకు అది నెక్స్ట్ క్లాస్ విని ఒకసారి చూడు. ఓకే సార్. టాస్క్ చేయండి, చేయాలి. సరే సార్. నెక్స్ట్ లింక్ వాట్సాప్ లో సెండ్ చేస్తారా సార్? గ్రూప్ లో వచ్చింది లింక్, క్లాస్ కి సంబంధించిన వీడియో లింక్ వచ్చింది. అలాగే నేను ఈ సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా, ఈ సాఫ్ట్వేర్ లింక్ ఆల్రెడీ పెట్టాను, మళ్ళీ ఇంకొకసారి పెడతాను, ఓకేనా? ఈ లింక్ మళ్ళీ నేను పెడతాను. ఇంకోసారి ఏంటంటే ఫోటోషాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకున్నారో ఈ సాఫ్ట్వేర్ కూడా అలాగే ఇన్స్టాల్ చేసుకోండి, అంతే, సేమ్. ఓకే సార్. ఓకే. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ సార్? యాప్ లింక్ పంపిస్తారా సార్? డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ లింక్ నేను పెడతాను. వీడియో డౌన్లోడ్ చేసినాకే వీడియో వస్తుందా సార్? అలా ఏం లేదు, దానికి సంబంధం లేదు. వీడియో వేరు, నేను పెడతానన్న లింక్ వేరు. నేను పెడతానని సాఫ్ట్వేర్ కి సంబంధించిన లింక్. అయితే మీరు ప్రజెంట్ దాంట్లో చెయ్యొద్దు, దీంట్లో చెయ్యొద్దు, దీని వర్క్ యూజ్ చేయొద్దు ఇప్పుడే, ఓకేనా? ఎందుకంటే మనం ముందు మీకు మాన్యువల్ గా ఏంటి అనేది ఐడియా రావాలి కాబట్టి నోట్ ప్యాడ్ లో ఫస్ట్ చేయండి. కొద్దిగా వర్క్ లోకి వెళ్ళినప్పుడు మీకు నేను అది
ఇందులో ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను, కావాలంటే మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి అంతే. అది ఓకేనా? అది నెక్స్ట్ రేపు క్లాస్లో ఏంటంటే ట్యాగ్స్ స్టార్ట్ చేసుకుందాం. అసలు ఎలా క్రియేట్ చేయాలి, ఏమేమిటి మెయిన్ ట్యాగ్స్ మెయిన్ చెప్తాను, దాని మీద మనం చేద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఫోటోషాప్లో అయినా సరే డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే మీకు మెయిన్ అది కూడా క్లారిటీ రావాలి, ఫోటోషాప్ కూడా క్లారిటీ కావాలి. అందువల్ల మీకు ఏదైనా డౌట్ ఉన్నా అవుట్పుట్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పం సార్ మేము ఫోటోషాప్ 2 క్లాసెస్ జరిగాయి సార్, శ్రీవాణి కాలేజ్ వాళ్ళందరికీ అంతే 2 క్లాసెస్ జరిగాయి. ఫుల్ కాంపిటేటివ్ గా, అంటే మాకి ఫుల్ క్లారిఫైడ్ గా అయితే ఏమీ తెలీదు సార్ అంతగా. ఎస్టర్డే క్లాస్ విన్నాం, అంటే డే బిఫోర్ ఎస్టర్డే విన్నాము, అంతకు ముందు క్లాస్ విన్నాము సార్. మిగిలిన వాళ్ళు మీట్లో పెట్టండి, మిగిలిన వాళ్ళు మీట్లో పెట్టండి. ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఎవరైతే లాస్ట్ గా అంటే ఈ లాస్ట్ 2 క్లాస్ లో యాడ్ అయ్యారో వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. గ్రూప్ లో ఆల్రెడీ జరిగిన క్లాసెస్ అన్ని మీకు లింక్ పెట్టారు, యూట్యూబ్ లో పెట్టిన లింక్ పెట్టారు, ఫోటోషాప్ ని ఎలా యూజ్ చేయాలనేది జరిగిన క్లాసెస్ అన్ని ఒకసారి మళ్ళీ సెండ్ చేయండి సార్. ఒకసారి మళ్ళీ పెడతారు మీకు. ఏ రోజు ఆ రోజు పెట్టట్లేదు, ఇప్పటి వరకు జరిగిన ప్రతి క్లాస్ గ్రూప్ లో పెడుతున్నారు ఒకేసారి. హలో, నేను అదే చెప్తున్నా, మీకు ఇవాళ జరిగిన ఒక్కటే లింక్ పెట్టట్లేదు, ప్రతిదీ వీడియో ఎన్ని క్లాసెస్ జరిగినాయో అన్ని క్లాసు సెట్ మొత్తం లింక్ పెడతా ఉంటారు. దానికి మీరు ఇబ్బంది పడద్దు. ఒక్కసారి ఏంటంటే మీకు ఏదైతే జరగలేదో ఆ క్లాసెస్ అన్ని ఒక్కసారి ఫస్ట్ నుంచి చూడండి, ఎలా ఏం చేసాం వర్క్ అనేది దాని మీద చేయండి. అలాగే మీకు ఇబ్బంది లేదు, మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటూ వెళ్తున్నామో దాంతో పాటు కూడా ఫోటోషాప్ మధ్య మధ్యలో కూడా టచ్ చేస్తాను, ఎందుకంటే ఫోటోషాప్ అనేది అన్నిటికీ లింక్డ్ అనమాట. ఓకేనా? మామూలుగా అయితే మీరు బయట ఏడైనా డైరెక్ట్ గా వెబ్ డిజైనింగ్ కనుక నేర్చుకుంటే ఫోటోషాప్ అనేది చెప్పరు, ఓన్లీ డైరెక్ట్ గా వెబ్ పేజ్ డిజైన్ చేయడం అనేది చెప్పేస్తారు. ఓకేనా? వాళ్ళకి ఏమవుతుంది అంటే మీరు మళ్ళీ ఆల్రెడీ ఫస్ట్ లో కూడా ఇది చెప్పాను, మీకు మళ్ళీ డిజైనర్ ని లింక్ అవ్వాలి. మీరు ఏదైనా ఒక పేజీ డిజైన్ చేసేటప్పుడు ఇలా ఫోటోషాప్ సంబంధించిన ఐటమ్స్ అవసరం అవుతా ఉంటాయి. ఒక ఫోటో పెద్ద చేయాలన్నా, ఒక ఫోటోని ఏదైనా బ్యానర్ సెట్ చేయాలన్నా మీరు మళ్ళీ ఏం చేయాలి, ఒక డిజైనర్ ని కలవాలి. వాళ్ళు ఇచ్చి వర్క్ ఇచ్చి అంత అవుట్పుట్ ఇచ్చి ఓకే అని మీకు ఇచ్చినాకే మీరు చేసుకుంటారు. ఈలోగా మీకు కస్టమర్ ఆగుతారా అంటే ఆగరు. మీకు మెయిన్ వర్క్ అన్నా మీద అయిపోవాలి, కాబట్టి మీరు ఇబ్బంది పడకూడదని నేను ఫోటోషాప్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. వెబ్ పేజెస్ కి వెబ్సైట్ కి ఎంతవరకు అవసరమో మనం మెయిన్ బేసిక్ మొత్తం చెప్పుకున్నాం అనమాట. అది మీకు నేను మధ్య మధ్యలో చెప్పుకునేటప్పుడు ఇది టచ్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్? బన్నీ ఏందమ్మా డౌట్ ఏమైనా ఉన్నాయా? సార్ ఏం లేదు సార్. చేస్తున్నావు ప్రాక్టీస్? చేస్తాను సార్. ఖచ్చితంగా మీరు చేసి నాకు గ్రూప్ లో పెట్టాలి, నాకన్నా పంపండి. గ్రూప్ లో ఇది చేసి నేను గ్రూప్ లో పెడతాను మళ్ళీ మీరు చేసిన వర్క్ ని బట్టి. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఎవరు? విక్రమ్ ఏమైనా డౌట్స్? డౌట్స్ ఏం లేదు సార్. ఓకే, మ్యూట్ పెట్టేసాం అది. నెక్స్ట్ ఇంకా మోబినా అంట. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అవుట్పుట్ చేయడం ఎలానో ఇంకొకసారి ఇదిగో చూడండి, మనం నోట్ ప్యాడ్ లో డిజైన్ చేసాం కదా, నోట్ ప్యాడ్ లో స్క్రిప్ట్ ప్రిపేర్ చేసాము. నోట్ ప్యాడ్ లో ప్రిపేర్ చేసిన దాన్ని సేవ్ చేయాలి. సేవ్ అనేసి మనం ఇచ్చేటప్పుడు ఇది పెట్టద్దు, అసలు ఇది డిలీట్ చేసేసేయండి. ఇచ్చి మీరు ఏ ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్, ఇది పేజ్ 1 పేజ్ 2 పేజ్ 3 లేదంటే హోమ్ పేజా
లేదంటే కాంటాక్ట్ పేజ్ ఏదైతే ఆ పేజీ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ ఆ పేజ్ నేమ్ ఇచ్చేసి ఇప్పుడు నేను ఇప్పుడు ఇది సెకండ్ పేజ్ అని ఇస్తున్నా. సెకండ్ పేజ్ అని ఇచ్చి డాట్ HTML అని ఇచ్చి సేవ్ చేయాలి. సేవ్ చేసిన ఫైల్ అనేది మీకు ఎలా వస్తుంది అంటే మీకు ఇదిగోండి ఇట్లా గూగుల్ క్రోమ్ ఐకాన్ కింద వస్తుంది. ఓకేనా? దీన్ని రైట్ బటన్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ లేదు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మోజిల్లా ఏది ఉంటే అది మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే మోడిఫై చేస్తామో ఇందులో ఏదైతే కొత్తగా యాడ్ చేస్తామో యాడ్ చేసే పేజీ మొత్తాన్ని మళ్ళీ మీరు ఫైల్ సేవ్ అనాలి. ఏది యాడ్ చేసినా కొత్తగా సేవ్ అనాలి. సేవ్ అన్న తర్వాత మీరు ఇక్కడ పేజ్ దగ్గరకు వచ్చి రీఫ్రెష్ చేయాలి. ఓకేనా? అది తర్వాత భార్గవి ఏం డౌట్ అని ఉంటాడు అడుగు, అన్మ్యూట్ చేసి అడుగు. భార్గవి అన్మ్యూట్ చేసి అడిగి డౌట్ ఏమైనా ఉంటే. ఓకేనా? మనకి టైం కూడా అయిపోయింది. రేపు మనం ట్యాగ్స్ స్టార్ట్ చేద్దాం. ట్యాగ్స్ తో ఎలా డిజైన్ చేయాలనేది చూద్దాం. ఓకే? హలో చెప్పు. అదే రేపు టాస్క్ ఉంటుంది కదా సార్, రేపు మర్నాడు ఉంటుంది కదా సార్ క్లాస్? రేపు కాదు, ఎల్లుండు నెక్స్ట్. ఓకే సార్. ఎల్లుండు మీకు ట్యాగ్స్ మీద చెప్తాను ఇంకా. ఓకే సార్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే.